పొలాల పనికి ఓటు ఆకొచ్చింది మొగ్గ ఐదు ఇవాళ చూద్దాం వెళ్దాం పొలాల పని ఉన్నాయన్నా ఆకొచ్చింది పని కూడా అది ఆవరా పాడ తీసుకొని రాకపోతున్నాడు పని మరి పని ఒక్కడితో కాదంటున్నావు మరి మళ్ళా అయితే లేదు కదా పని లేదా అయితే అయిపోతున్నాడు పొలాల జర పని ఉన్నది జల్ది అయిపోతుంది మరి జల్ది అయిపోతుంది పొలాలనే జర సరే మరి అరే ఇక్కడ కాళ్ళు ఉన్నాయి పొలాలకు నీళ్ళు రాసి కాళ్ళు వేసేసి ఇది కాయలు ఆపేద్దాం ఏడ దగ్గర మరి పొలం పర్సెంట్ దాకా అమ్మ అంత దూరం అయిపోతారు అంత పొలం అయిపోతుంది మనకి ఇద్దరికి అయిపోతుంది రా ఇద్దరికి అయిపోతున్నాడు అమ్మ ఏమరా పొలంలో మనోడా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం ఇంకా అయితే లేదు పొలం ఎంత జల్ది అయిపోతా అంటే కదా పొలం అయిపోతుంది పట్టరా అట్లనే ఇంకొక రోజు కట్టుకుంటుంది మంచిగా ఎందుకు మామ పొలంకు మస్తు రోగం వచ్చిందేమరా పైసలే అయిపోతున్నాయి పొలం మందు కొట్టుడికి మస్తు చేపించుకున్నావు పని అంతా చేసేసి అయిపోయింది రా బాబు మరి కళ్ళు పైసలు ఎప్పుడు ఇస్తావు కైకిలు ఎప్పుడు ఇస్తావు కైకిలు అయితే ఆధారం ఇస్తా కానీ కళ్ళు పైసలు ఉండకపోయినా ఇస్తున్నాడు మన్నాడు మాట్లాడదాం ఏమైంది ఇల్లు కలిపోయిన లెక్క ఇంత జోకులు చూడంగా నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చున్నావు నా బాధ అని చెప్పాలి నా ఫోన్ ఖరాబ్ అయింది ఏం చేయాలని అర్థం కాక వచ్చింది ఏం చేయాలని అర్థం కాక ఖరాబ్ అయిందా ఊరి అక్క మొన్ననే కొనుక్కున్నావుగా వీడియోలు హైలైట్ తీస్తున్నారు రా ఏం రో ఫోన్ మాట్లాడుకుంటారు అట్లా ఆడన్నా మళ్ళీ ఆడు మొన్న పనికి కొన్ని పని మలస పెట్టిండు కైకిరి లేకలి పైసలు ఇదాక ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు మనిషి కనబడతలేడు అరే ఇంత ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు కార్డు ఆడు మాటల్లోనే అట్లా పోతున్నారు రావు అని వీళ్ళు రా అరే మళ్ళీ ఇట్రారా నువ్వు ఇట్రారా ఆరా వీడికి ఏమన్నా పని దొరకపోయినా అటు ఇద్దరు చేసే పని ఒక్కడితో చేపించి ఇంకా కళ్ళు పైసలు కూడా ఇవ్వరా అవునా పని అయితే ఎక్కేది కానీ వీడికి ఇద్దామనే టైంకు వేరే ఇచ్చేది అడిపించేసిన పైసలు మరి ఆడు ఫోన్ చేస్తే ఫోన్ లేపకొచ్చినవాట మంచిగానే వాడకొచ్చినవాట ఏ ఫోన్ ఇంత పెట్టి తిరుగుతున్నా అన్న నా ఫోన్ బిజీ వస్తుంది ఫోన్ చేసి ఫోన్ లేపో ఇంటికి పిల్లలు పంపిస్తే ఇంటికి లేవంటారు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అన్న ఫోన్ పైసలు ఇవ్వవా మరి ఇప్పుడు నాకు అర్థమైంది ఖరాబ్ అయింది అరే అమ్మాయి ఫోన్ ఖరాబ్ అయిపోయింది డూప్లికేట్ బోధన పోయి చేపించచ్చు ఖరాబ్ అయింది అంటే అంట ఇక్కడ కాదంట ఇక్కడ కాదు మరి పైసలు ఎప్పుడు ఇస్తావు వాడికి వేరే వాళ్ళకి అడిగినా సాయంత్రం ఇస్తాను ఇస్తాను అరే నాకైతే కావాలరా భయ్యాల ఎట్లా చేసి పైసలు ఇచ్చేయి నాకైతే నాకు సంబంధం లేదు నేనైతే ఊకొని చెప్తున్నా అరే భయ్ వేరే వాళ్ళకి అడిగినా ఇస్తా అంటున్నా అదే మరి తొందరగా కావాలి తొందరగా ఇచ్చి పైసలు అరే ఇచ్చే పైసలు ఇచ్చే సరేనా సాయంత్రం ఇస్తే అడిగినా అంటున్నా కదా సరే పో అవునా చల్లగా ఉన్నది అలా దావతం చేద్దామా దిమాగ్ ఖరాబ్ అవుతున్నది ఖర్చులకు పైసలు ఏంది ఉన్నట్టు పైసలు అడుగుదా మీరు ఏమరా పైసలు ఎప్పుడు ఇస్తావు అడిగినా కదా సాయంత్రం ఇస్తాగా అరే మీకు పైసలు అడిగినారా పైసలు అడుగుతా వచ్చినవారా నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు భయ్ దావత్ గురించి అయితే మాట్లాడొస్తుంది పైసలు ఇవ్వరాదావరా పైసలు ఒక కైకుల కోసం 10 మందిలో చూస్తున్నావు అదే నాడు మరి 10 మందిలో నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి తిడతారు నాకని తిడతారు ఏమైందిరా గింతగా నొల్లి పెట్టుకోటిరు
అన్న పనికి కూడా పనికి కూడా కళ్ళు పైసలు కైకి లేదు దాకా దాని గురించి వెళ్ళి రూపాయల కలిపేసలు రాకేష్ కానీ దావత్ గురించి మాట్లాడుతున్నావు. పోరాబాయ్ మాత్రం దావతం చేస్తూ పో. మన ఊర్లో 10 రూపాయల కోసం పెద్ద గొడవ అవుతుంది. 10 రూపాయల గురించి అంత పెద్ద గొడవ నారా? ఏ అన్నోళ్ళు అంత పెద్ద గొడవ? ఇగో వీళ్ళు అన్నోళ్ళేరా అన్న చూడాలి పోదన్నాడు. అరే ఆడ అందరు పెద్ద పెద్దలు బాగా ఉన్నారా? మనం ఆడుకున్నాం వీళ్ళని అటెంట్కి పోతాం. నీడ కూర్చున్నావు నాలుగు 10,000 ఇస్తుంది. ఇలా 10,000 అనుకుని ఇస్తుంది అన్న. 10,000 ఏం చేస్తావురా? నర్సి ఆస్తగా వస్తుంది. కృష్ణపై కారు కొందాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టే నువ్వు పైసలు ఇస్తారని ఎన్నింటని అడుగుతావారా? కాళ్ళు వస్తున్నాయి అన్న. వేసేసాడు, బాగా వేసే. అబ్బరా కొడుక. అవురా మరి నువ్వు కొనుక్కుంటే మరి ఆయనతో ఆడుకోరాక వచ్చిందా? నేను గోటీలు ఆడాలని అరే నడుండే క్రికెట్ ఆడవు. ఏడ ఆడదాం? గ్రామ పంచాయతీ ఆడ. అద్దర గొడవ అవుతుంది. మన ఊర్లో కార్తీక దీపం సీరియల్ కన్నా 10 రూపాయల పంచాయతీ మస్తు. అవునా కదా మరి కొనుక్కున్నా కారు? పోలు ఈ ఆదివారం కొనిస్తున్నా. అవ్వరా కొడుకా నువ్వు పోరండి ఫోన్ వాళ్ళది రావు. లేపినావు చింపేసినావు పో. నీ ఫోన్ కూడా ఉన్నదా? అవ్వరా కొడుకా పైసలు ఏమైందిరా? ఒక నాన్నలు వాడి పొలాలు గంగలు పోతే మీ లొల్లి ఏమైందిరా? లొల్లి అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? పైసలు దాకా ఏం చెప్పాలి వీడికి? వాళ్ళు ఈడా అదేరా పైసలే వేరే అడిగిన తర్వాత ఇస్తాను. పనికి వరకు కలిపైసలు ఇవ్వలే తర్వాత ఇస్తాను. 5 కిలో కలిపైసలు ఒకటేసారి ఇస్తాను. పైసలు అన్ని ఇచ్చే ముందు ఖర్చుకున్నాయి లేవాడు పనికి పైసలు లేకనే సరే మాట మీదకి వెళ్ళి ఇప్పుడు కలిపైసలు ఇస్తాను. లేదు నాకు కైకిలే కావాలి. 15 రోజులు 20 రోజులు అవుతుంది ఇప్పటిదాకా కైకిలే కావాలి నాకైతే. ఇప్పుడైతే కలిపైసలు ఇస్తారు తీసుకోరే కైకిలు ఇస్తారు. సరే సరేగా మీ మాట మీరు తీసుకుంటారు. అవరా భాయ్ దావత్ చేస్తుంది కానీ దావత్ చేస్తున్నావు కానీ పైసలు ఇవ్వరాదా నీకు? అవరా భాయ్ పని కూడా కళ్ళు పైసలు కైకిలీ లేదు దాకా దాని గురించి వెళ్ళి ఏమ్రా భయ్ 10 రూపాయలు దావత్ ఇవ్వాలి రాకేష్. ఏమ్రా భయ్ 10 రూపాయల 10 రూపాయల కలిపేసలు రాకేష్ కానీ దావత్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు పెద్ద మనిషి అన్ని దగ్గర వచ్చి నువ్వు వీళ్ళకి సామాన్లు చేసి పంపించి వీడియో తీసేటప్పుడు అది చెప్పాయి అంతే. సరే నువ్వే అడిగిపోతున్నావు. పైసలు ఇచ్చేవాడు కానీ గిల్చి ఏం లేదు. ఏమని ఉన్నదా? 2 నిమిషాలు పెద్దోళ్ళకి మస్తు మంది చెప్పిన అందరు చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు వీడియో తీయకముందు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిందా? వీడియో తీస్తున్నామంటే అతను కనుకొచ్చాడు. అందుకోసం నువ్వే అన్న చెప్పాలా? చెప్పు ఏమైందిరా లొల్లి? కాదన్న ఇప్పుడు నువ్వే ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని మాత్రం